నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. బోయినపల్లి మార్కెట్ లో రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీ చేసినందుకు గాను రైతులతో కలిసి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆంధ్రలో తెలంగాణలో పార్టీ నష్టపోతుందని తెలిసిన తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఏర్పాటు చేసిందని, కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకునే పార్టీ అని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. మన దాంట్లో ఒక రైతు రైతు వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ నాయకత్వం, రేవంత్ నాయకత్వం. శ్రీ గణేష్ అన్నకు గణేష్ అన్న నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ సైడ్ వికారాబాద్ రైతు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కృష్ణ కొంచెం కింది మిఠాయిలు పంపిణీ. అరే ఆగురే. మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నిన్న ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి యొక్క శుభసూచకంగా రైతు రుణమాఫీ ₹1,00,000 లోపు ఉన్న వారికి నిన్న 4 గంటలకు వేయడం జరిగింది.
ఆ శుభ సందర్భం లోపల మా యొక్క మార్కెట్ రైతులకు ఎంతోమందికి లాభం పొందారు. ఈ యొక్క అవకాశాన్ని మరలా 15th ఆగస్టు లోపల మరలా ఇంకో 1,00,000 కూడా వేస్తున్నా అని చెప్పి వాగ్దానం చేసినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క వాగ్దానం వల్ల ఎంతోమంది రైతులు లాభం పొందుతూ వాళ్ళ జీవనోపాధ్యాయానికి ముందు అడుగు ఎంతో లాభసూచకంగా జరుగుతుంది. కాబట్టి మా యొక్క రైతులందరూ సుఖ సంతాలతో క్షేమంగా ఉన్నారని వారి ద్వారా మీ ముఖంగా అన్నగారికి తెలియజేస్తున్నాను. ఆ ప్రామిసెస్ మేరకు నిన్న రాష్ట్రంలో ఉన్న అన్ని రైతులకి ఎవరైతే లోన్లు తీసుకున్నారో వాళ్ళందరికీ ₹1,00,000 ఏకకాలంగా ఇవ్వడం జరిగింది. దాన్ని సంతోషిస్తూ ఈరోజు మన బోయిన్పల్లి మార్కెట్లో వచ్చిన రైతులందరూ ఎప్పుడు జరగని విధంగా భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎప్పుడు కూడా అందరూ ఎలక్షన్ ముందు మాటలు ఇచ్చారు కానీ ఎవరు కూడా మాటకు నిలబడలేదు, ఎవరికి రైతు రుణమాఫీ చేయలేదు. గత ప్రభుత్వాలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మాట ఇచ్చింది కానీ చేయలేదు. చేస్తే స్వయాన హరీష్ రావు గారు ఏమన్నారు, నేను రాజీనామా చేస్తాను. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు మాట ఇస్తారు, అవసరం ఉన్నప్పుడు మీకు మ్యాచెస్ కూడా దొరకదు, అలాంటి వ్యక్తులు కాబట్టి మీరు రాజీనామా చేయమని మేము చెప్తలేము. కానీ మేము ఏదైతే మాట ఇచ్చామో ప్రజలకి అన్ని గ్యారంటీలు నెరవేర్చాము. అందులో భాగంగానే ₹2,00,000 రుణమాఫీ చేస్తా అన్నారు. అందులో భాగంగా నిన్న ₹1,00,000 అయింది. అదే మాదిరిగా ఇంకో ₹50,000 ఆగస్టు 1 లోపల జరుగుతుంది. ఆగస్టు 30 తారీఖు లోపల మిగతా 50,000 కూడా చేసి ₹2,00,000 ఆగస్టు